ఈరోజు నేను అసూయ పడలే తన అన్నదమ్ముల మీద, తన అన్నదమ్ములు ఈర్ష్యపడలేదు. నేనెందుకు వాళ్ళకి ఇవ్వాలి, నేనెందుకు అక్కడికి వెళ్ళాలి. ఒక కుటుంబంలో తండ్రికి మిగతా అన్నదమ్ములందరూ కూడా దుఃఖాన్ని తీసుకొస్తే ఈ కుమారుడు సంతోషాన్ని కలిగించాడు. అందుకే యోసేపు అందరికంటే హెచ్చించబడ్డాడు. యోసేపు దుఃఖంలో, వ్యాధుల్లో, శ్రమలో ఉన్నప్పుడు కూడా ఉన్నతమైన స్థితికి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? ఆయన ఒక తగ్గింపు, ఆయన విధేయత, వెంటనే లోబడ్డాడు. తల్లిదండ్రులను సన్మానించాడు. తండ్రి మనసుని ఎరిగాడు. తండ్రి మనసుని ఎరిగి నా తండ్రి ఎందుకు ఈ పని చెప్పాడో, ఎంతో ఆలోచించి పని చెప్పాడో, అది నేను చేస్తే నా తండ్రి నేను సంతోషపెడతానని తన ఇష్టాన్ని చెప్పుకున్నాడు. తన సొంత ఆలోచన చెప్పుకున్నాడు. తండ్రి ఇష్టానికి లోబడ్డాడు కాబట్టి యోసేపు కృప పొందుకున్నాడు. యాకోబు వలె ఎవరిచ్చారు కృప? యేసయ్య ఇచ్చాడు. ఈరోజు మన కుటుంబంలో దేవుడు మనల్ని ఎక్కడొచ్చితే అక్కడ మన విధేయత కలిగి, ఎందుకంటే యాకోబు దేవుని మార్గంలో నడుచుకున్న వ్యక్తి. యాకోబు కన్నీ తెలుసు, దేవునితో పోరాడిన వ్యక్తి, దేవునితో పెరిగిలాడిన వ్యక్తి, ఇశ్రాయేలుగా పిలువబడిన వ్యక్తి. ఒకప్పుడు మోసగాడు, ఒకప్పుడు తంత్రగాడు, ఇప్పుడు ఇశ్రాయేలుగా మారాడు. తన జీవితాన్ని మార్చుకున్నాడు. ఈరోజు ఒక మంచి తండ్రిగా యాకోబు కనబడుతున్నాడు. అందుకే ఆ తండ్రి మాట విన్నాడు. యోసేపు తన జీవితము ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు మనం ఒక మంచి తండ్రిగా మన కుటుంబానికి ఉండే, ఒక నాయకుడు ఉండి, మనమే వ్యసనాలతో ఉండి, మనమే పోకిరీతో ఉండి, మనమే ఇచ్చిన ఉండి, మనమే ఇష్టానుసారంగా ఉంటే మన పిల్లలు ఉండాలా? మనమే లోకానుసారమైన ఎంత భయంకరంగా ఉంటారో తెలుసు. లోకంలో చూసుకోండి, తల్లులు కానీ ఎంత భయంకరమైన సమాజం అయిపోయింది ఇప్పుడు. తల్లిదండ్రుల మాట వాళ్ళు ఎందుకు వింటారు? వాళ్ళు ఒక తండ్రి ఒక మాదిరిని చూపించకపోతే పిల్లలు ఒక మాదిరిలోకి రాలేరు, వాళ్ళు లోపడలేరు. అప్పుడు వాళ్ళు మనం పాడు చేసే మనం అవుతాం. మనకి ప్రార్థన జీవితం లేకుండా, మనమే ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా, పరిచర్య భారం లేకున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు పాడైపోతారు. వాళ్ళు విధేయత చూపించరు. వాళ్ళు నువ్వు ఒక మంచి తండ్రి అనుకో, నిన్ను ఆ కుమారుడు చూసి ఆ కుమారుడు కూడా తండ్రిని ఏం చేస్తాడు? ఫాలో అవుతాడు. మిగతా అన్నదమ్ములు ఫాలో అవ్వలేకపోయారు, కానీ యోసేపు ఎందుకు ఫాలో అయ్యాడు? కారణము ఆయన ప్రభువుకు భయపడ్డాడు. ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో అది ఒకరోజు వారి జీవితాన్ని ఆశీర్వాదకరంగా తీసుకువెళ్తారు. ఎప్పుడైతే యోసేపు తన తండ్రికి లోబడినప్పుడు దేవుడు తనకి కృపను అనుగ్రహించాడు. ఇదే మాట సమూయేలు గ్రంథంలో కూడా ఒక మాట ఉన్నది చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో చూడండి. తీసుకున్న గొప్ప నిర్ణయం, ఆ విధేయత, ఆ ఒక డెడికేషన్, ఆయన సమర్పణ. అని నా తండ్రి నన్ను చులకనగా చూస్తున్నాడు. రెండోది, నా అనుభవంలో యుద్ధంలో మంచిగా అందరి దగ్గర మంచిగా ఉన్నారు, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు నన్ను వెళ్ళమంటున్నాడు. నేను నీకు పుట్టినవాడే కదా, నాకెందుకు మరి ఇలాగా అని ఏనాడు కూడా ఒక మాట కూడా మనసులో కూడా రాని ఉండదు. ఆయన నాకు తండ్రి, నేను ఆయన మాట విన్నాను. ఆ ఒక్క విధేయత గుర్తించకపోయినప్పటికీ కూడా చూపించాడు. కాబట్టి